నమస్తే అన్న అందరికీ నమస్కారం. ప్రస్తుతం కువైట్ దేశం పైన ఇరాన్ దాడులు కొనసాగుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో చాలామంది ప్రజల్లో మనం చూసుకుంటే గందరగోళం ఏర్పడిందనమాట. ప్రస్తుతం కువైట్ సురక్షితమా కాదా, పరిస్థితి ఎలా ఉందని చెప్పేసి చాలామంది అయితే ఆందోళన చెందుతూ ఉన్నారు. దీనికి సంబంధించి కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ కీలక ప్రకటన చేసింది. కువైట్ పైన జరుగుతూ ఉన్న ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో కువైట్ దేశంలో పరిస్థితి పూర్తిగా స్థిరంగా, సురక్షితంగా మరియు అదుపులో ఉందని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ప్రకటించింది. అలాగే కువైట్ దేశ భద్రత మరియు సైనిక దళాలు పూర్తి అప్రమత్తతతో సమన్వయంతో 24 గంటలు పనిచేస్తూ ఉన్నాయని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అధికార ప్రతినిధి బ్రిగేడియర్ నాజర్ బూస్లే గారు ఒక పత్రికా ప్రకటనలో తెలిపారు. ఏవైనా అత్యవసర పరిస్థితులు ఎదురైతే తక్షణమే స్పందించే సామర్థ్యం భద్రతా దళాలకు ఉందని, ప్రజల యొక్క సాధారణ జీవనానికి ఎలాంటి ఆటంకం కలగకుండా చర్యలు తీసుకుంటూ ఉన్నామని చెప్పి ఆయన పేర్కొన్నారు. గతంలో జరిగిన దాడులను అడ్డుకున్న సమయంలో ఆకాశం నుంచి పడిన శకలాలను సంబంధించి ఇప్పటి వరకు 17 ఫిర్యాదులను బాంబు నిర్వీర్యం చేసే బృందాలు పరిష్కరించాయని చెప్పి ఆయన వివరించారు. దాడులు ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు 793 ఫిర్యాదులు అందాయని చెప్పేసి ప్రస్తుతం కువైట్లో పరిస్థితి స్థిరంగా మరియు సురక్షితంగా ఉంది. కువైట్లోని ప్రజలు ఎవరూ భయపడవలసిన అవసరం లేదు, ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఇరాన్ కువైట్ పైన దాడులు చేసినా సరే కానీ వాటిని కువైట్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, కువైట్ సైన్యం, కువైట్ నేషనల్ గార్డు విజయవంతంగా తిప్పికొడుతూ ఉన్నాయని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ప్రకటించింది. కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో కొంతమంది ఆందోళన చెందుతూ ఉన్నారన్నమాట. కాల్పుల విరమణ ఒప్పందం జరిగినా సరే కానీ మళ్ళా ఎందుకు యుద్ధం ప్రారంభమైందని చెప్పేసి ఇది తాత్కాలికమే. ఈరోజు ఇస్లామాబాద్లో మనం చూసుకుంటే అమెరికా మరియు ఇరాన్ మధ్య చర్చలు జరగనున్నాయి. ఆ యొక్క చర్చలు సఫలం కావాలని చెప్పి ప్రతి ఒక్కరం కోరుకుందాం. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.